హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూరే మిషన్ టు మీలే మిషన్ కన్వర్షన్ ఎలా చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మూరే మిషన్ ఇలా తీసుకున్నాను కదా, ఈ మూరే మిషన్ నుంచి మీలే మిషన్ ఎలా కన్వర్షన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డేటా నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ డేటా నోట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఈ ట్రాన్సిషన్స్కి అవుట్ సైడ్ డేటా నోట్ చేసినట్లయితే ఇక్కడ ఏబీ ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ అనేది ఏబీగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ సర్కిల్స్ ఇన్సైడ్ ఈ పర్టికులర్ స్టేట్స్కి డివైడెడ్ బైకి బాటమ్ డేటా అనేది 01 ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 01గా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా వచ్చి స్మాల్ ఏబీ అవుతుంది, అవుట్పుట్ డేటా వచ్చి 01గా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా ఏబీ ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకి ఇక్కడ మూరే మిషన్లో కానీ మీలే మిషన్లో కానీ ఇన్పుట్ డేటా అనేది ఏబీగా నోట్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ ఏబీ, ఇక్కడ కూడా ఏబీగా నోట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూరే మిషన్ నుంచి మీలే మిషన్కి కన్వర్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఈ మూరే మిషన్ స్టేట్ డయాగ్రామ్కి స్టేట్ టేబుల్ ఎలా రాయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ 4 ఉన్నాయి. అవి వచ్చి ఏ, బి, సి, డి. కాబట్టి ఇక్కడ ఏ, బి, సి, డి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ డేటా వచ్చి 00001 00001. కాబట్టి 0001. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ ఏకి బీకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ బి ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఏ స్టేట్కి ఇన్పుట్ బికి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఏగా నోట్ చేశాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ ఏకి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ బి నోట్ చేశాను. నెక్స్ట్ బి స్టేట్కి బి ఇన్పుట్కి సి స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ సి నోట్ చేశాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ ఏకి బీకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నోట్ చేశాను. నెక్స్ట్ సి స్టేట్కి బి ఇన్పుట్కి డీకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ డి నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ డి స్టేట్కి ఇన్పుట్ ఏకి బీకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నోట్ చేశాను. నెక్స్ట్ డి స్టేట్కి బి ఇన్పుట్కి క్యాపిటల్ ఏకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ మూరే మిషన్ నుంచి మీరే మిషన్కి కన్వర్షన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ నోట్ చేసుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ స్టేట్స్ 4 ఉన్నాయి కదా, ఆ 4 యాస్టేజ్గా నోట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ, నెక్స్ట్ క్యాపిటల్ బి, నెక్స్ట్ క్యాపిటల్ సి, నెక్స్ట్ క్యాపిటల్ డి. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం అవుట్పుట్ డేటా ఎలా నోట్ చేసుకుంటామంటే మనకి ట్రాన్సిషన్ యారో ఎక్కడికైతే ఉంటుందో ఆ కరస్పాండింగ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ ఏకి బీకి మూవ్ అయింది. కాబట్టి డైరెక్ట్గా ఏ నుంచి బీకి ట్రాన్సిషన్ ఎలా నోట్ చేసుకున్నాను. సో కాబట్టి ఇన్పుట్ ఏకి ఇక్కడ కరస్పాండింగ్ అవుట్పుట్ యారోకి ఇక్కడ 0 ఉంది. కాబట్టి 0 నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ బీకి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నుంచి ఏకి ఇలా నోట్ చేసి ఇక్కడ ఇన్పుట్ బీకి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది. కాబట్టి ఇక్కడ 0 నోట్ చేసుకోవాలి. సో ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి నోట్ చేసుకున్నాం. సో బి స్టేట్కి ఇన్పుట్ ఏకి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నుంచి బీకి నోట్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్ ఏకి కరస్పాండింగ్ అవుట్పుట్ ఇక్కడ యారో అనేది బీకే ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 0 ఉంది. కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్ నుంచి బి ఇన్పుట్కి సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నుంచి సికి ట్రాన్సిషన్ నోట్ చేసి ఇక్కడ ఇన్పుట్ బికి అంటే ఇక్కడ మనకి యారో అనేది సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది. కాబట్టి ఆ అవుట్పుట్ డేటా అనేది 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ ఏకి బీకి మూవ్ అయింది. కాబట్టి సి నుంచి బీకి నోట్ చేయాలి. అగైన్ ఇన్పుట్ ఏ అనేది ఇక్కడ నోట్ చేసి ఇప్పుడు కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది బీకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది. కాబట్టి 0 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
సి స్టేట్కి ఇన్పుట్ బికి డీకి మూవ్ అయింది కాబట్టి సి నుంచి డీకి ట్రాన్సిషన్ ఇలా నోట్ చేసి ఇన్పుట్ బికి ఇక్కడ యారో అనేది డీకి ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 1 ఉంది కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి డి స్టేట్కి ఇన్పుట్ ఏకి బికి మూవ్ అయింది కాబట్టి డి నుంచి బికి నోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డి నుంచి బికి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇన్పుట్ ఏకి ఇక్కడ చూడండి ఈ యారో అనేది బికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డి స్టేట్కి ఇన్పుట్ బికి ఏకి మూవ్ అయింది కాబట్టి డి నుంచి ఏకి ట్రాన్సిషన్ నోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డి నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఇన్పుట్ బికి ఇక్కడ యారో అనేది ఏకి ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి 0 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా మనము మూరే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నోట్ చేశాను. ఇప్పుడు మనం ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ ఎలా రాయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 4 ఉన్నాయి కదా, అవి వచ్చి ఏబిసిడి కాబట్టి ఇక్కడ ఏ బి సి డి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఏ స్టేట్కి ఇన్పుట్ ఏకి బికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ డేటా ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ స్టేట్కి ఇన్పుట్ బికి అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ అనేది నోట్ చేసుకున్నాను. ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి బి స్టేట్కి ఇన్పుట్ ఏకి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ బికి సికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ సి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి సి స్టేట్కి ఇన్పుట్ ఏకి బికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సి స్టేట్కి ఇన్పుట్ బికి డీకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ డి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి డి స్టేట్కి ఇన్పుట్ ఏకి బికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఉంది. నెక్స్ట్ డి స్టేట్కి ఇన్పుట్ బికి ఏకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఉంది, అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రిడక్షన్ ఏమైనా వస్తుందో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏ స్టేట్ డి స్టేట్కి డేటా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డేటా అనేది కామన్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఏ స్టేట్నన్నా నోట్ చేసుకోవచ్చు లేదా డి స్టేట్నన్నా నోట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి నేను ఏ స్టేట్ని నోట్ చేయాలనుకున్నాం కాబట్టి డీని కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు డి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో మనం ఏ అనేది నోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి డి ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ ప్లేస్లో ఏ నోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ డి వచ్చింది కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏ అనేది నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఇది రిమూవ్ చేస్తున్నాను కాబట్టి నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓవరాల్గా మనకి 4 స్టేట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఇది రిమూవ్ అయింది కాబట్టి ఓవరాల్గా 3 స్టేట్స్ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఆ 3 స్టేట్స్ వచ్చి ఏబిసి కాబట్టి ఆ ఏబిసి అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఏకి ఇక్కడ BA00 ఉంది. నెక్స్ట్ బికి BC00 ఉంది. నెక్స్ట్ సికి BD ఉంది, డి ప్లస్లో ఏ నోట్ చేసాం కాబట్టి BA01గా నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా కామన్గా ఉంటే అగైన్ ఇక్కడ స్టేట్ రిడక్షన్ చేయాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ స్టేట్ సి స్టేట్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టేట్ అనేది కామన్గా ఉంది కానీ ఇక్కడ అవుట్పుట్ డేటా చేంజ్ అయింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఈ స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ డయాగ్రామ్ నోట్ చేయడమే. కాబట్టి ఇక్కడ మనం నంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉన్నాయి, అవి వచ్చి ఏబిసి ఉన్నాయి కాబట్టి ఆ స్టేట్స్ కూడా మనకి సిరీస్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఏ బి సి ఇలా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి ఏ స్టేట్కి ఇన్పుట్ ఏకి బికి ఉంది కాబట్టి ఏ నుంచి బికి ట్రాన్సిషన్ ఇలా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇన్పుట్ ఏకి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ స్టేట్కి
ఇన్పుట్ బికి ఏకి ఉంది కాబట్టి ఏ నుంచి ఏకి ఇలా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇన్పుట్ బికి ఇక్కడ అవుట్పుట్ డేటా నోట్ చేసినట్లయితే 0 వస్తుంది. సో ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ ఏకి సేమ్ బి స్టేట్కే ఉంది కాబట్టి బి నుంచి బికి ట్రాన్సిషన్ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇన్పుట్ ఏకి ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఉంది కాబట్టి ఆ 0 అనేది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ బికి సీక్ ఉంది కాబట్టి బి నుంచి ట్రాన్సిషన్ సీకి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇన్పుట్ బికి ఇక్కడ అవుట్పుట్ అనేది 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ ఏకి బికి ఉంది కాబట్టి సి నుంచి బికి నోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సి నుంచి బికి ట్రాన్సిషన్ నోట్ చేశాను. నెక్స్ట్ ఇన్పుట్ ఏకి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ బికి ఏకి ఉంది కాబట్టి సి నుంచి ఏకి నోట్ చేసుకోవాలి కాబట్టి సి నుంచి ఏకి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇన్పుట్ బికి ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఉంది కాబట్టి ఇక్కడ సి నుంచి ఏకి ఇన్పుట్ బికి అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము స్టేట్ డయాగ్రామ్ అనేది నోట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చూడండి మనం స్టేట్ అసైన్మెంట్స్ ఎలా నోట్ చేయాలో ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ 3 ఉన్నాయి. సో వచ్చి ఏబిసి కాబట్టి n = 3. అగైన్ ఇక్కడ మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ చూసినట్లయితే n-1గా నోట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 3 - 1 వస్తుంది, ఆ వాల్యూ 2గా నోట్ చేసుకుంటాం. సో 2కి బైనరీ డేటా నోట్ చేసినట్లయితే 10 వస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉన్నాయి కదా, ఆ 3 వచ్చి ఏ బి సి. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి 2 బైనరీ డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఇనిషియల్ డేటా వచ్చి ఇక్కడ 00గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 01, నెక్స్ట్ ఇక్కడ 10 కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం డేటా 10 వచ్చింది. సి స్టేట్కి మనకి 10గా ఇక్కడ నోట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్లో 00, బి ప్లేస్లో 01, సి ప్లేస్లో 10 నోట్ చేసినట్లయితే ఇది స్టేట్ అసైన్మెంట్ డయాగ్రామ్గా మనం నోట్ చేసుకోవచ్చు.